అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం దేవుని కృప. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయేలీ అందరి ఎదుట మోకాలుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా ఇజ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించుచు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన కృప అమూల్యమైనది, ఆయన కృప విలువైనది, వెలకట్టలేనిదిగా బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్నాడు. మనం సొలొమోను చేస్తున్న ప్రార్థనలో దేవుని యొక్క కృపను ఆయన ప్రార్థన అంశాల్లో, లేదంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసినట్లుగా లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే అసలు ఏ సందర్భంలో సొలొమోను రాజు ప్రార్థనకు మోకాళ్ళునాడు, ఏ సందర్భంలో సొలొమోను రోజు తన ప్రార్థనలో దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడో మొదటి నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనంలో, అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదు సెలవిచ్చినది ఏమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవాలని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరము కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్పినట్లుగా, లేదంటే అప్పుడు తాను చెప్పి ఉన్న మాట ప్రకారం ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇజ్రాయేళ్ల రాజసనమందు కూర్చుండి ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇజ్రాయేలుతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితనని చెప్పి ఇజ్రాయిల్ అందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. ఏ సందర్భంలో సొలొమోను ప్రార్థన చేశాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వాస్తవానికి దావీదు మహారాజు దేవుని మందసముకి ఎక్కడ ఒక నివాసం లాంటిది, ఒక మందిరం లాంటిది లేకపోవడం చూచి దావీదు దేవుని మందసం కొరకు, లేదంటే దేవుని కొరకు ఒక మందిరమును నిర్మించాలని తలంచినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, తానే స్వయంగా నెరవేర్చిన ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు స్తోత్రం అని చెప్తూ దావీదు ఒక మందిరమును కట్టించాలని కోరుకున్నాడు. కానీ దేవుడు మాత్రం దావీదుతో కాకుండా దావీదు కుమారుడిచే ఆ మందిరం కట్టించాలని సంకల్పించి తద్వారా దేవుని చిత్తానుసారంగా దావీదుకు సెలవిచ్చినప్పుడు దావీదు కూడా మరి దేవుని ఆజ్ఞకు లోబడి తన కుమారుడు ద్వారానే మందిరం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు కుమారుడు జన్మించి 9వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, నీవు ఆ మందిరమును కట్టరాదు. దేవుడు దావీదుతో చెప్తున్నమాట, నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే అనగా సొలొమోను రాజే నా నామమున కొరకు ఆ మందిరమును కట్టును. ఆ మాట ఇక్కడ మనం ప్రధానమైన మాట జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్నట్లు, అప్పుడు ఎప్పుడు దావీదు మహారాజుతో చెప్పినట్లుగా అప్పుడు తాను చెప్పి ఉన్నట్టు యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. దావీదుతో దేవుడు ఏం చెప్పాడో సొలొమోను కాలంలో సొలొమోను ద్వారా మందిరము కట్టించుట ద్వారా అది నెరవేర్చి ఉన్నాడు అన్నట్లుగా 9వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా సెలవు ప్రకారం నేను తండ్రి అయిన దావీదుకు ప్రతిగా రాజునై ఇజ్రాయిల్ రాజసమందమందు కూర్చుండి ఇజ్రాయిల్ దేవుడైన యెహోవాకు మందిరం కట్టించాను అని ఆయన చెబుతూ ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ వచనంలో,
తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఎత్తడి చప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచుండి సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయెల్ అందరి ఎదుట మోకాళ్ళు ఊని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా? ఓ ఇజ్రాయిలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధన నెరవేర్చుచు కృపను చూపుచూ ఉండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. ఎంత గొప్పగా సొలొమోను రాజు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన ప్రార్థనలు ఈ విధంగా సంబోధిస్తున్నాడు. ఇజ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించుచున్న నీ భక్తులకు నీవు నెరవేర్చే నిబంధనను నెరవేర్చే కృపను మేము చూసుకుంటే నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. సొలొమోను ఎంతగా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆకాశమందైనా సరే భూమి అందైనా సరే ఆయన లాంటి దేవుడు లేడు అని సొలొమోను చెప్తున్నాడు. ఏ విషయంలో ఆకాశమందు కానీ భూమి యందు కానీ అలాంటి దేవుడు లేడని సొలొమోను తన ప్రార్థనలో చెప్తున్నాడంటే, తనను హృదయపూర్వకంగా అనుసరించే భక్తులకు తన నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు విషయంలో, అంటే తన యందు నమ్మకం ఉంచే వారి మీద, తనను ఆశ్రయించే వారి మీద, తన్ను నమ్ముకునే వారి మీద ఆయన చూపించే కృప విషయంలో ఆయన వంటి దేవుడు ఈ భూమి మీద కానీ ఆకాశమందు కానీ లేడని సొలొమోను దేవుని మహింపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కృప నిజమే. ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన మన పట్ల చూపిస్తున్న కృపను జ్ఞాపకం చేసుకుంటే ఆయన లాంటి దేవుడు ఆకాశమందు కానీ భూమి అందు కానీ ఎవరూ లేరు. అలాంటి కృప కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకే ఉదయకాలం మందు మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. ఆకాశమందు కానీ భూమి అందు కానీ మీలాగా కృప చూపించే వాళ్ళు ఎవరు లేరని ఉదయకాలం ముందు మీరు జ్ఞాపకం చేసినందుకు వందనములు. మీ కృప మా పట్ల నిండారుగా మీరు కుమ్మరిస్తున్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.